విషయం అధ్యక్ష, నిన్న చర్చ జరిగింది. చర్చ విషయంలో పూర్తి స్థాయిలో అందరికి అవకాశం ఇచ్చినాం. ఆ తర్వాత స్పష్టంగా జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈరోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినెంబడే కేటీఆర్ హరీష్ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాని వచ్చి నా మెక్కి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మెడకు ఊరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమన్నా తల్లిందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాసరెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాసరెడ్డి అడిగితే శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాసరెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, దీని మీద నివేదిక తెస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్లో మహేష్ రావు గారు హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు గారిని చెప్పమని ఉంది. ఈరోజు భూ బదలాయింపు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ మామ పేరు మీద, సుమన్ రావు వాళ్ళ బామార్తి పేరు మీద బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు గారు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమార్తి సుమన్ రావు గారు బాలానగర్ మహబూబ్నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్ డీల్ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా ధరణిని అడ్డం పెట్టి. దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని ఈ ముగ్గురిని హౌస్ కమిటీ ఒప్పుకోమని ఉంది. తక్షణమే ఆ భూమి మీద వేస్తా. అందులో సహకరించలేదని శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ మా బావమాది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో బుగ పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు. ఆయన సహకరించలే. దాంతో ఇవాళ హరీష్ రావు గారు బకెట్లో బురద తెచ్చి శ్రీనివాసరెడ్డి మీద చల్తా అంటుడు. సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదా? తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? సిబిఐ విచారణకు అడిగిన వెంకటరమణారెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారిని అడిగే ధైర్యం లేదా? ఇంటున్నాం కదా అని మాకు సలహాలు ఇవ్వద్దు. చెప్పేటోడు ఈనటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. అట్లనే ఉంది వీళ్ళ మాటలు.